హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్. పూర్తి వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కిలిలో మరోసారి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గత 2 ఏళ్లుగా కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో వేరువేరుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య జెడ్పీటీసీ దువ్వాడ వాణి ఉంటూ ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వరుస ఇన్ఛార్జీలను వైసీపీ మార్చింది. ఎన్నికల్లో తమకే టికెట్ కావాలని దువ్వాడ వాణి కోరింది. లేకపోతే భర్తపై రెబల్గా పోటీ చేస్తానంటూ గతంలో లీకులు ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం సర్ది చెప్పడంతో వాణి వెనక్కి తగ్గింది. అయితే తండ్రి దువ్వాడ శ్రీనివాస్ తమ వద్దకు రావాలంటూ గత రాత్రి నుంచి దువ్వాడ కార్యాలయం ముందు ఆయన 2 కుమార్తెలు నిరసనకు దిగారు. తండ్రి ఇంటి నుంచి బయటకు రావాలంటూ ఆందోళన చేశారు. వారు తమ తండ్రి వేరే మహిళతో ఉంటూ తమను పట్టించుకోవటం లేదనేది ఆయన కుమార్తెలు హైందవి, నవీనాల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి కారులో వచ్చారు. వారు తలుపులు తీయకపోవడంతో ఇంటి బయటే కారులో నిరీక్షించారు కూతుర్లు, తల్లి కూడాను. ఇంకా రాత్రి 10 గంటల వరకు కూడా పడిగాపులు కాసిన దువ్వాడ నుంచి ఎటువంటి సందనం లేదనమాట. సో ఎంతసేపటికి దువ్వాడ శ్రీనివాస్ తలుపులు తీయకపోవడంతో అర్ధరాత్రి వరకు కూడా అక్కడి నుంచి వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా పెద్ద కుమార్తె హైందవి మాట్లాడుతూ తన భర్త తండ్రి చనిపోయినా కనీసం పరామర్శించేందుకు కూడా రాలేదు అని వాపోయింది. తాము ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్లు పంపినా వేటికి స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గేటు తీసి లోపలికి వెళ్దామంటే భయంతో లోపలి వైపు తాళాలు వేసుకున్నారని వాపోయిందామా. దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ళ నుంచే వివాదాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా అవి ఇప్పుడు బయటపడ్డాయి. శ్రీనివాస్కు తమ తల్లితో చట్టపరంగా అయితే విడాకులు కాలేదని ఆయన కుమార్తెలు చెబుతున్నారు. కాగా మరో మహిళతో ఎలా ఉంటారు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తమ తండ్రి కలిసి ఉంటున్న మహిళకు గతంలోనే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని, తమ తండ్రిని ట్రాప్ చేసి కుట్రలు పన్నుతోందని అయితే వారు ఆరోపించారు. ఆయనతో కలిసి ఉండాలని లేదు. దువ్వాడ శ్రీనివాస్ మరో స్త్రీతో కలిసి ఉండటంపై భార్య వాణి స్పందించారు. తామిద్దరిది ప్రేమ వివాహమని చెప్పుకొచ్చారామె. తన తల్లిదండ్రులు ఒక పాప పుట్టాక కూడా పై చదువులు చదువుకోమని చెప్పినా తనకు బంధాలు, విలువలు అడ్డొచ్చాయన్నారు ఆవిడ. అయినా ఆయనలో కోపం చూశానని, తనను హెరాస్ చేసేవాడని చెప్పుకొచ్చారు. ఆయన రాజకీయాలతో తామెంతో నష్టపోయామని చెప్పారు. ఎన్నో కుటుంబాలు అన్యాయమైపోయాయని వాపోయారు. దువ్వాడ శ్రీనివాస్ గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపడుతున్నప్పుడు వేరే ఆమెతో ఉండటం చూసిన వారంతా తమకు చెప్పారని, వారంతా అసహ్యించుకునే విధంగా నడుచుకున్నారని తన దృష్టికి వచ్చింది అని అయితే ఆవిడ చెప్పారు. ఏదేమైనా దువ్వాడ శ్రీనివాస్ వల్ల తమ కుటుంబం పరువు పోతోందన్నారు ఆవిడ. ఆయన నుంచి తమకు ఎలాంటి ఆస్తులు రాలేదని, ఆయనను టెక్కులి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు. ఆయన నుంచి తనకు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదని, పిల్లల బాధ్యత మాత్రం ఆయనే చూసుకోవాలని అయితే దువ్వాడ భార్య చెప్పారు.